ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం. అన్నగారి నోటి వెంట ఆవిర్భావ ప్రకటన జరిగి 43 వసంతాలు పూర్తయి 44వ వసంతంలోకి అడుగు పెడుతోంది ఈరోజు. అది 1982 మార్చి 29వ తేదీ. ఈనాటికి మా కళ్ళ ముందు కదులాడుతున్న రోజు అది. హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో తాను పార్టీని స్థాపిస్తున్నానని, పేరు తెలుగుదేశం అని అన్న నందమూరి తారక రాముడు ప్రకటించిన ఆ రోజును మేమెలా మరువగలం? ఆ తదుపరి 1982 ఏప్రిల్ 10వ తేదీ ప్రాంతంలో తన పార్టీ జెండా పసుపు రంగని, దానిపై పేదవాడి గుర్తుగా గుడిసె, కార్మికుడి గుర్తుగా కార్మిక చక్రం, కర్షకుల గుర్తుగా నాగలి ఉంటాయని ప్రకటించిన ఆ రోజును ఈనాటికి మేము మర్చిపోలేదు. మరో 2 రోజుల తరువాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తన అభిమానులను హైదరాబాదులోని ముషీరాబాద్ రామకృష్ణ స్టూడియోకి తరలి రావలసిందిగా అన్నగారిచ్చిన పిలుపును ఈనాటికి మేం మర్చిపోలేం. గుంటూరు నుండి అభిమానులు 2 కార్లలో ఆనాడు బయలుదేరాం. అన్నగారి అభిమానులం కదా, ఆయనకున్న సృజనాత్మకత మాకు ఉంటుంది కదా. మా రైలుపేట ఎన్టీఆర్ అసోసియేషన్కు పక్కనే ఉన్న బ్యానర్స్ రాసే పెయింటర్ దగ్గరికి వెళ్ళి పసుపు గుడ్డ ఇచ్చి దానిపై కార్మిక చక్రం, నాగలి, గుడిసె పెయింట్ చేయమని అడిగిన ఆ రోజు కూడా మా కళ్ళ ముందు కదులాడుతోంది. పెయింటర్ ఇచ్చిన క్లాత్తును జెండాలుగా మార్చి కార్లకు కట్టుకొని గుంటూరుకు చెందిన చిర్రావూరి సాంబశివరావు, కేతేపల్లి సాంబశివరావు, పాశం సాంబయ్య, మెకా భానుప్రసాద్, రావిపాటి సత్యనారాయణ, శివ, మహేష్, నరసింహారావులతో కలిపి మరికొంతమంది అభిమానులం హైదరాబాద్ రామకృష్ణ స్టూడియోకి చేరుకున్నాం. వేలాది మంది అన్నగారి అభిమానులు ఈ జెండాలను చిత్రంగా చూసిన క్షణాన్ని ఈనాటికి మర్చిపోలేదు మేం. కార్లకున్న ఆ జెండాలను తీసి అన్నగారికి చూపిస్తే అవి చూసి మురిసిపోయి మమ్మల్ని శభాషని మెచ్చుకున్న సందర్భాన్ని మేము మరవగలమా? బ్రదర్, మీరు చక్రం, గుడిసె సరిగ్గానే వేయగలిగారు, నాగలి ఇక్కడ కాదు ఇక్కడ వేయాలి అని చెప్పిన రోజుని ఈనాటికి నెమరు వేసుకుంటూనే ఉంటాం. పార్టీ స్థాపించిన ఈ 44 సంవత్సరాల తెలుగుదేశం ప్రస్థానంలో ఇప్పటికీ 3వ జనరేషన్ అడుగుపెట్టింది. మొదటిగా మేము, ఆ తర్వాత మా పిల్లలు, ఇప్పుడు వారి పిల్లలు బుడిబుడి నడకలతో జెండాలు పట్టుకొని బయలుదేరుతున్నారు. ఇలా 3వ తరంలోకి తెలుగుదేశాన్ని ముందుకు నడిపించగలిగా. 3 30 తరాలైన తెలుగుదేశం స్థానం పదిలం. పార్టీ పెట్టిన నాటి నుండి ఎంతోమంది నాయకులు పార్టీలోకి వచ్చారు, తిరిగి వెళ్ళిపోయారు. వెళ్ళిన వారు తిరిగి తెలుగుదేశం జెండా చెంతకే చేరారు. ఈ తెలుగుదేశం జెండా నీడలో నేర్చుకున్న పాఠాలతో ఎంతోమంది పెద్ద పెద్ద నాయకులుగా ఎదగగలిగారు. ఇంతెందుకు, 10 ఏళ్ల క్రితం ఏర్పడిన మన పక్కనున్న తెలుగు రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించిన 2 ముఖ్యమంత్రులు తెలుగుదేశం పార్టీ విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసించిన వారే. ఈ జెండాను లేకుండా చేయాలని ఎంతోమంది హెమాహెమీలు ఎన్నో ప్రయత్నాలు చేశారు. అది సాధ్యమా? పార్టీ స్థాపించిన 2 ఏళ్లలోపే పార్టీని ముగించేయాలని చివరకు చేతులు కాల్చుకున్నారు. ఆనాటి నుండే పార్టీని సమర్థంగా, క్రమశిక్షణగా, వ్యూహాత్మకంగా నడిపించే నాయకుడు తెలుగుదేశం పార్టీలో ప్రవేశించారు. ఆయనే అపర చాణక్యుడు అనిపించుకుంటున్న మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు. 1995 సెప్టెంబర్ 1వ తేదీ నుండి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం ఆర్థికంగా ఉదారవాద విధానాలతో, వ్యాపార అనుకూల అభివృద్ధిపరమైన దృక్పథంతో ముందుకు సాగుతూనే ఉంది. తెలుగు రాష్ట్రాలను, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను సాంకేతిక ఆధునికత వైపు ఆయన నడిపించగలిగారు. అలా నడిపించడంలో చంద్రబాబు నాయుడు గారి పాత్ర కీలకమైంది. ఇప్పుడు యువ నాయకుడు నారా లోకేష్ గారి నాయకత్వంలో యువత పరుగులు పెడుతోంది. తెలుగుదేశం పార్టీ బలమైన శక్తిగా ఏర్పడడానికి కారకులు రైతులు, మధ్యతరగతి ప్రజలు, వెనుకబడిన తరగతుల ప్రజ.
వీరి బాగు కోసం తెలుగుదేశం పార్టీ అహర్నిశలు కృషి చేస్తూనే ఉంది. వీరే పార్టీకి వెన్నెముక. పార్టీ ఆవిర్భవించి 44వ వసంతంలోకి ప్రవేశిస్తున్న వేళ అన్న నందమూరి తారక రామారావు గారి అభిమానులకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, ప్రపంచవ్యాప్తంగా తెలుగు మాట్లాడే ప్రజానీకానికి శుభాభివందనాలు. తెలుగువారి ఆస్తి ఈ తెలుగుదేశం పార్టీ.